హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిసి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే వర్షం పడింది. బయట అయితే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఈరోజు టిఫిన్ కోసం అయితే అత్తమ్మ రాగి దోశ చేసుకుందామని చెప్పినారు. సో ఇప్పుడైతే మేమైతే రాగి దోశ చేసుకుంటున్నాము. 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు, 3 కలిపి కొద్దిసేపు ఒక 1 అవర్ అలా అయితే వాటిని నానబెట్టి తగినన్ని వాటర్ పోసి కలుపుకోవాలి. తర్వాత అయితే వాటిని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. కలుపుకున్న మిశ్రమంని అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇలా అన్నీ మిక్సీ పట్టి వేసుకొని ఆనియన్, టమోటా తరిగేసి అయితే వేసుకొని దోశ అయితే వేసుకున్నాము. రాగి దోశ చాలా హెల్దీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ కోసం అయితే వంకాయ మిరప్పొడి అండ్ మునక్కాయ సాంబార్ అయితే చేసుకున్నాము. వడియాలు కూడా వేయించుకున్నాము. అండ్ చప్పడపప్పు కాంబినేషన్గా వంకాయ మిరప్పొడి, సాంబార్ అండ్ వడియాలు ఈరోజు లంచ్కి అయితే మేమైతే ఇలా చేసుకున్నాము. మునక్కాయ సాంబార్ అయితే మేము ఎలా చేస్తామని ఆల్రెడీ వీడియోలో కూడా పెట్టాము. మేము అయితే ఇలా చేసుకుంటాము. మీకు కావాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయండి. సాంబార్ అయితే మేము ఎలా చేసుకుంటామని ఆల్రెడీ వీడియోలో పెట్టాను. సాంబార్లో అయితే చిన్న చిన్న ఆనియన్స్ అయితే తరిగి వేయకుండా అలాగే వేస్తామన్నమాట. మునక్కాయ, ఆనియన్ అన్నీ అలా వాటర్లో అయితే ఉడకబెట్టేసి తర్వాత రుబ్బుకున్న పప్పు అయితే వేసుకొని సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. బెల్లము, చింతపండు అన్నీ సరిపడి వేసుకుంటే సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. వంకాయ మిరప్పొడి కూడా రెడీ అయిపోయింది. మా ఆయన ఫేవరెట్ వంకాయ మిరప్పొడి. అండ్ ఇంకా మేము స్కూల్ నుంచి అయితే తపస్సు కోసం బుక్స్ అయితే తెచ్చుకున్నామన్నమాట. బుక్స్ అయితే అన్నీ ఒకసారి ఓపెన్ చేసి వాటికి ర్యాపర్స్ వేసేసి నేమ్స్ రాసి అన్నీ రెడీగా పెట్టేయాలి అని అయితే బుక్స్ అయితే తీసి పెట్టుకున్నా. తన్విక అయితే వచ్చేసింది. తన్విక అయితే ఇంట్లో ఒక్కటే ఉంది. తపస్సు ఊరికెళ్ళి ఇంకా రాలేదు కదా, సో తనకైతే ఇంకా ఏం పని చేస్తున్నా అలా వచ్చేస్తుంది అనమాట. ఆడుకోవడానికి ఎవరు లేదు కదా, అందుకే ఇంకా నేను బుక్స్ తీస్తుంటే వచ్చింది. ఫెవికల్ బాటిల్ అయితే కింద పడేస్తే అదైతే పగిలిపోయి మొత్తం ఫెవికల్ అయితే అంతా కిందికి వచ్చేసింది. ఇలా బుక్స్ అయితే అన్నీ ఇచ్చారనమాట. పెన్సిల్స్ ఇచ్చారు, ర్యాపర్స్ ఇచ్చారు, ఆయిల్ పేస్టల్స్ అన్నీ వాళ్ళు అయితే ఇచ్చారనమాట. ఫెవిక్విక్ అన్నీ ఇచ్చారు. స్కూల్స్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాయి కదా. ఇంకా మార్నింగ్ స్కూల్ టైమింగ్స్ అయితే 7:20కి అంతా బస్సు అయితే వచ్చేస్తుంది. అండ్ ఈవినింగ్ 5:30కి అయితే వస్తుంది. మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ అక్కడే తినేదనమాట. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు స్నాక్స్ అయితే ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి అయితే అలా కాదు, ఇంటి నుంచి లంచ్ బాక్స్ పెట్టిద్దామని అయితే అనుకున్నాము. స్కూల్లో ఫుడ్ వాళ్ళైతే స్కూల్లో ప్రిపేర్ చేయరు, బయట నుంచి వాళ్ళు కూడా బయట నుంచి తెప్పించి పెడుతున్నారు. సో పిల్లల హెల్త్కి అంత మంచిది కాదేమో. వాళ్ళైతే ఫస్ట్ చెప్పడం స్కూల్లో ప్రిపేర్ చేసే పెడతాము అన్నారు. సో లాస్ట్ ఇయర్ అయితే అలాగే అక్కడే మాట్లాడుకున్నాం అనమాట, లంచ్ అక్కడే చేసుకునేలాగా. ఇంకా తపస్సుకి ఆ ఫుడ్ కూడా అయితే ఎక్కువ నచ్చినట్టు లేదు. చాలా వీక్ అయిపోయినట్లు అనిపిస్తుంది. అక్కడ ఫుడ్ అయితే సరిగ్గా తినట్లేదు. వాళ్ళు రోజు ఇంకా బయట నుంచి క్యాటరింగ్ ఇచ్చి లంచ్ అయితే వాళ్ళకి పెడుతున్నారు. సో అలా ఎందుకు ఊరికే, హెల్త్కి మంచిది కాదు రోజు బయట ఫుడ్ తినడం అని చెప్పేసి ఈసారి అయితే ఇంకా లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపిద్దామని అయితే అనుకున్నాము. ఇంకా తపస్సుకి కూడా ఫుడ్ అయితే అసలు పడతలేదు అనుకుంటా. ఎప్పుడు కడుపు నొస్తుందమ్మా అని అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా బుక్స్ అన్నీ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకున్నాము. ఈ వీటికైతే ర్యాపర్స్ వేసి నేమ్స్ రాసి అయితే పెట్టాలి. ఈరోజు అయితే అస్సలు అవ్వదు ఇంకా ర్యాపర్స్ వేసుకోవడం. తన్విక ఉంది కదా, తను ఉందంటే ఏ పని చేసుకునేదనమాట. ఇంకా బుక్స్కి ఒకరోజు, నోట్బుక్స్కి ఒకరోజు అలా పెట్టుకుంటే బెటరు. ఇప్పుడు ఈ బుక్స్ అయితే ఇంత నీట్గా ఉన్నాయి, కానీ తపస్య లాస్ట్ ఇయర్ బుక్స్ అయితే తన్విక పెన్ను పేపర్ దొరికితే మొత్తం బుక్స్ అంతా గీకేస్తుంది అనమాట. మొత్తం వాళ్ళ మ్యామ్ అయితే ఒకరోజు చూపించి మరీ కంప్లైంట్ చేసింది, తపస్య బుక్స్ అన్నీ ఇలా ఉన్నాయని. తను ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా చూస్తున్నా తన్విక అలా తీసుకొని అలా బుక్స్ అన్నీ పాడు చేస్తుంది అనమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది మరి.
అది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మా ఇంట్లో అయితే తన్విక ఉందంటే ఒక 5 మినిట్స్లో అయిపోయే పని అయితే 15 మినిట్స్ పడుతుంది, అలా చేస్తుందన్నమాట. తపస్సు చిన్నగా ఉన్నప్పుడైతే ఇలా అసలు చేసేది కాదు. తన్విక అయితే తపస్సుకి డబల్ అనమాట అల్లరి. అండ్ ఇంకా ఇంట్లో అందరు తననైతే రౌడీ అనే పిలుస్తారు, అంత అల్లరి చేస్తుంది. ఇదండి ఈరోజుటి వీడియో. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టగానే మీ సెల్లుకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఈరోజు చూపించిన రాగి దోశ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా పని కూడా ఎక్కువ కాదు, అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని పిండి దోశ ఇన్స్టెంట్గా వేసుకోవడమే కాబట్టి పని కూడా ఎక్కువ అనిపించదు. సో మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా టేస్ట్ అయితే నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.